రెండవ అధ్యాయం సాంఖ్యయోగం. మొదట సాంఖ్యయోగం గురించి తెలుసుకుందాం. మన జీవితం యొక్క ప్రాముఖ్యం, ప్రయోజనం మనకి తెలియదు. ప్రపంచంలోని అన్ని వస్తువులను అనుభవించి ఆనందించడానికే పుట్టామని అనుకుంటాము. కానీ ఈ జీవితం ద్వారా ఏం సాధించాలి, ఎలా సాధించాలి అని మనకి తెలియదు. ఆ జ్ఞానాన్ని ఇచ్చేదే ఈ సాంఖ్యయోగం. మొదటి అధ్యాయమైన అర్జున విషాద యోగంలో అర్జునుడు సైనిక పరిశీలన తర్వాత తన బంధుమిత్రులతో యుద్ధం చేయలేనని శ్రీకృష్ణుడితో అంటారు. చివరికి నీవు తప్ప నాకు వేరే గతి లేదు, ఏది మంచో ఏది చెడో నాకు తెలియడం లేదు అని అర్జునుడు శ్రీకృష్ణుని శరణ కోరుతాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు చేసిన ఉపదేశమే ఈ సాంఖ్యయోగం.